చెప్పండి, మీ పేరేంటి? అంకమ్మ. అంకమ్మ. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏమైంది? నాకు స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? ఓకే. వస్తే దాంట్లో బ్లడ్ లేదు అసలు నా దగ్గర. పోయిన రోజు మరుసటి రోజు అసలు మంచంలో ఉండలేదు. గిరి తిరిగేసాను. నాకైతే తెలియదు అసలు, నాకు మన మైండే లేదు. ఎవరు వచ్చినా నేను గుర్తుపడతలేదు అసలు. ఇక తర్వాత 21 ఒక వారం ఉన్న తర్వాత నాకు బాగా ఇది బ్లడ్ ఎక్కించారు 2 ప్యాకెట్లు. తర్వాత ఎక్కించిన తర్వాత కొంచెం పర్వాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒకటే జ్వరం వచ్చేస్తుంది. సరి ఆగట్లేదు. వాళ్ళు ఎన్ని మెడిసిన్లు వేసిన, ఎన్ని టాబ్లెట్లు వేసినప్పుడు కొంచెం తగ్గుతుంది. తర్వాత మళ్ళీ వచ్చాను. ఇక అమ్మ ఇక్కడ కాదు, వార్డు మారుస్తాము వెళ్ళండి అన్నాడు. వార్డు మార్చిన తర్వాత అక్కడికి వెళ్తే బెడ్లు లేవు. వీల్స్ మీద 2 రోజులు పడుకున్నాను. దాన్ని తిరగలేదు అట్టాగే పడుకున్నాను. అమ్మ నేను చచ్చిపోతానేమో, నన్ను తీసుకెళ్తాను, నేను ఉండను ఇక్కడ, నేడుతున్నాను నేను. ఏం కాదమ్మా, ఇంకోటమ్మా దీని మీద నన్ను కింద పడుకోబెట్టండి అమ్మ, నేడుతున్నా. దాని మీద పడుకోలేకపోతాను. ఇక అలాగే ఉన్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి ఆ వాటికి వెళ్ళిన జ్వరం తగ్గేది. లేదు జ్వరం తగ్గింది కానీ అన్నం అనేది నేను తినలేదు. దాన్ని చూస్తే వాంతి వచ్చేస్తుంది. నాకు నోట్లో పెట్టుకుందంటే వాంతి వచ్చేస్తుంది. ఏమైనా తినట్లేదు. అవసరమైతే అన్ని నీళ్ళు తాగుతున్నా. ఇక అంతే, వాటర్ అన్ని తాగుతున్నా. ఇంకేం పట్టుకోవట్లేదు. నెల రోజులు ఉండి అట్టాగి అన్నం మీదకి అరగలేదు. అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండను, నేను ఏడుతుంటే అమ్మ వాళ్ళు రాయకుండా మనం పెట్టేద్దాం, వద్దమ్మా అని నా కూతుర్లు ఇద్దరు. సరే ఇంకా పాట ఏం జరిగిందంటే ఒక నెల 27 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. తీసుకెళ్ళండి అమ్మ ఇంటికి ఏడుతుంటే తీసుకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు కూడా నేను అసలు మంచంలో కనిపించట్లే. ఏం మనిషిలాగా లేను అసలు. మా 3వ అమ్మాయి ఏం చేసినట్టు మా కూతురు ఆ అమ్మాయికి ఎవరో చెప్పారంట పల్లె. అమ్మాయి చూస్తారంట, అడిగి రామ్మ వెళ్దాము, నువ్వు ఒక్కసారి రమ్మంటే నాకు డబ్బు. నేనేం ఆలోచిస్తున్నానంటే అంటే ఇక్కడ వేరే డాక్టర్లు అలా ఉంటారన్న క్యాంపులు పెట్టి మా హాస్పిటల్ అక్కడ రా అంటారు కదా, అలా అనుకొని నేను రానన్నా. నేను రానులేమ్మా, ఎన్ని హాస్పిటల్ తిరిగేది, నేను రానమ్మా, అక్కడ ఇది అయిపోయాను, నేను నా ప్రాణం అంతా అక్కడే పోయింది, నేను రానమ్మా అని ఏడుస్తాను. లేదా మా డబ్బులు నేను తెస్తాను రామని చెప్పి మా 3వ అమ్మాయి తీసుకెళ్ళి తీసుకొచ్చింది. కొద్దిసేపు మాట్లాడమా. ఆటో దగ్గరికి ఆడ గేటు బయట దిగి ఎడక రాలేకపోయా. ఇద్దరు ఇలా చేతులు పట్టుకొని ఆ చేతులు మేము కూర్చోబెట్టుకొని తెచ్చారు. అసలు గుర్తుపోతుంది నాకు, కూర్చోలేకపోతుంది. కూర్చోలేక ఏడిపోతుంది. ఏంటి ఈ స్వామి నేను చెప్పలేదని నాకు ఇసుకేస్తున్నాను. అక్కడ చెప్తాను అది ఇసుకేస్తున్నాను. చాలా చేయకుండా తర్వాత చూశాను. ఏం చేశారు నీకు? నాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి, అందరికి ఎడుతున్నాడు అలానే చూసాడు. కాళ్ళు చూసారు అంతే, అలాగే చూసాడు. అలానే మందులు ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు ఇట్లా నా దీపునే ఇట్లా ధరిచాడు. అంతే, వెళ్ళాం మీకు నీకేం కాదన్నాడు. నడిచెళ్ళాను. వెళ్ళేటప్పుడు నడిచెళ్ళారు. కాళ్ళలో అలా చేసేసరికినే మార్పు వచ్చేసి నడిచి వెళ్ళిపోయారు. ఎన్ని నెలలు అయింది ఇప్పటికి? 2 నెలలు అయింది. అది ఇప్పుడు బాగానే తింటున్నారా? బాగా ఆకలి అవుతుంది. చూస్తే వాంతి వచ్చేది. ఏడ్చేదాన్ని, అన్నం నాకు వద్దని. ఇడ్లీ తెచ్చిపెట్టి తినేదాన్ని కాదు, పెరుగు తెచ్చి మళ్ళీ తాగేదాన్ని కాదు. అసలు అట్లా ఉంది. అట్లా చూస్తుంటే అట్లా ఏడుపు వచ్చేస్తున్నా. అన్నం అంత దొరుకుతుంది, తినలేకపోతాను. ఇప్పుడు బాగున్నారు అన్ని? బాగుంది. డాక్టర్ దగ్గర టెస్ట్లకి వెళ్ళారా? లేదు, నేను వెళ్ళలేదా? అసలు ఆ హాస్పిటల్ అంటే నాకు భయం వేసింది. నేను ఇక్కడికే వస్తున్నారు. ఓకే, నా ఒంట్లో నాకు బాగానే ఉంది కదా, ఇంకా ఆడకి వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అదేలే. అదే